ఇక్కడ వరకు ఏం జరిగింది? అతను అడిగారు, డాక్టర్ చెప్పారు, ఏం చెప్పారు, డబ్బు అడిగారు, నేనేమేమి అడిగాను రిసెప్షన్కి, తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్పాను, ఫ్రెండ్స్ నాకేం చెప్పారు, రిలేటివ్స్ ఏం చెప్పారు, ఇవన్నీ తర్వాత అంకుల్ ఏం చెప్పారు, అంకుల్ నాకు ఏం చెప్పారు అని ఇవన్నీ యోచన చేసేసి నేనేమనుకుంటానంటే నా లైఫ్ నా గురించి నేనేమనుకున్నానంటే, నువ్వు అంటావు కదా పెద్ద జాబ్ నాది, పెద్ద ఇంటి డ్రైవరు, కారు, పెద్ద కంపెనీ అనుకుంటావు కదా, అదన్నీ యూజ్లెస్ అయిపోయింది. ఈ రోజు నువ్వు జీరోగా వచ్చావు, ఈరోజు జీరో అయిపోయావు. ఒక 3 lakhs అరేంజ్ చేయలేకపోయావు. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ 3 lakhs అరేంజ్ చేయలేకపోయావు. నీ జాబ్ ఏం ప్రయోజనం, ఇంత ఎక్స్పీరియన్స్ ఏం ప్రయోజనం, ఫ్రెండ్ సర్కిల్ ఏం ప్రయోజనం, రిలేటివ్ ఏం ప్రయోజనం? నువ్వు చేయలేకపోయావు కదా. అనుకున్నావు కరెక్టే కదా, నేను చేయలేకపోయాను. ఇంకొకటి యోచన వచ్చింది ఆ టైంలో. ఆ ఏ యోచన వచ్చింది? ఆ యోచన లైఫ్ని చేంజ్ చేసింది. అది ఏ యోచన వచ్చింది అంటే, సపోజింగ్లీ నీ జాబ్ పోయింది, నేను అనుకుంటున్నావు కదా జాబ్ పోతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఒకరోజు జాబ్ పోతుంది. ఆ టెన్షన్లో నువ్వు ఓపీడీకి వచ్చేస్తావు. నీ వైఫ్ ఓపీడీకి తీసుకొచ్చేసి లోపల పెట్టారు. వైఫ్ ఇది